వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని అనుకరిస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. నారా లోకేష్ గారు ఇప్పటికే ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే నారా లోకేష్ గారిని కాపీ కొడుతూ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చి ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా లోకేష్ గారిని జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారా? లోకేష్ గారి ప్రజా దర్బారు ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయబోతున్నారా అని దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఘోర పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డిలో కొన్ని ఆకస్మికమైనటువంటి మార్పులు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నారా లోకేష్ గారిని అనుకరిస్తున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యలకి పరిష్కారాలని చూపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు నారా లోకేష్ గారిని కాపీ కొడుతూ జగన్మోహన్ రెడ్డి కూడా రానున్న రోజుల్లో ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్, నిజంగా లోకేష్ గారిని జగన్మోహన్ రెడ్డి కాపీ కొట్టబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పినట్టు కృష్ణ గారు, ఎవరు అనుకరించినా అది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే ఉంటుంది. ఎవరి నైజం వాళ్ళకుంటుంది. పులి నైజం పులిదే, నక్క నైజం నక్కదే. వాతలు పెట్టుకున్నందువల్ల పులిలాగా ఇది నడవలేదు, పులిలాగా గంభీరంగా నక్క ఉండలేదు, పులిలాగా ధైర్యంగా అది సంచరించలేదు. నక్క ఎప్పుడు కూడా పొదల చాటును నక్కుతూ వెళ్తూ ఉంటుంది నక్క. పులి ఎప్పుడు కూడా ఒక రాజస్వంతో నడిచి వెళ్తుంది. అది ఎక్కడున్నా కూడా రాజసాన్ని వెంట పెట్టుకెళ్తుంది. అది ఒక అంతర్భాగం పులిలో. అందువల్ల ఎవరు అనుకరించడం కూడా సాధ్యం కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు లోకేష్ గారు అంతకుముందు యువగళం అని చెప్పి తెలుగుదేశానికి ఒక ఊపు తీసుకురావటంలో కూడా చాలా ప్రముఖ పాత్ర వహించాడు. గతంలో వైఎస్ఆర్సీపీ సాధించిన మెజారిటీ తక్కువ కాదండి, 151 స్థానాలు గెలిచింది. అలాంటి పార్టీని ఢీకొని ఓడించాలంటే అది మోసపూరితంగా ఎన్నికయ్యాడా లేకపోతే ప్రజలను వంచి అయ్యాడా అది వేరే మాట. కానీ 151 స్థానాలు గెలిచిన మాట అయితే వాస్తవం. అందుకు తగ్గ స్పీడ్తో వీళ్ళు పార్టీని పికప్ చేసుకోవాలంటే ప్రజల్లోకి దూకి ప్రజల అభిమానాన్ని చూరగొనటంలో, ప్రముఖంగా పునాది వేయటంలో లోకేష్ గారు చాలా కీలక పాత్ర వహించాడు. అప్పుడు ఆయన మీద చాలా ఇది జరుగుతుంది. దీంట్లో సోషల్ మీడియాలో దాన్ని ఏమంటారండి, సామాజిక మాధ్యమాల్లో ఆయన్ని చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఆ టైంలో కూడా ఆయన వెనక్కి తగ్గకుండా తను ఆత్మవిశ్వాసంతో తను చేయదలుచుకున్న దాని మీద ఆయనకు స్పష్టత ఉంది. ఒకవైపు మంగళగిరిలో తన స్థానాన్ని పదిలిపరుచుకుంటూనే రెండో వైపు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఒక సుడిగాలి పర్యటనలాగా ముఖ్యంగా యూత్లోను మహిళల్లో కూడా చాలా మార్పు తీసుకొచ్చాడు. అట్లా ఆయన చేసింది ఇంకొకరు చేయాలంటే అది సాధ్యం కాదు. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికల్లో వంచిన శిల్పంతోనే ప్రజల్ని వంచి గెలిచాడు. అది కూడా అందరికీ సాధ్యం కాదు. ఆయనకి తెలుసు ఖచ్చితంగా నేను ప్రజలకు నేను సహాయం చేయను, నా స్వార్థం కోసం నేను చీఫ్ మినిస్టర్ అవుతున్నాను. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. నేను ఎన్నికైన క్షణం నుంచి దిగిపోయే ఆఖరి క్షణం వరకు ప్రజల్ని ఏ విధంగా దోసుకోవచ్చో, నా వ్యక్తిగతంగా లబ్ధి పొందొచ్చు అనేది ఆయన టార్గెట్. దాని నుంచి ఆయన ఎప్పుడు తప్పల మార్గాన్ని. కాబట్టి అది లోకేష్ చేయలేడు, ఇది జగన్మోహన్ రెడ్డి చేయలేడు. నేను ఎందుకు చెప్పానంటే అది ఎవరి బాణి వాళ్ళకు ఉంటుందండి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈయనలాగా నేను కూడా ప్రజా దర్బారు పెడతానంటే, నువ్వు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీకు పెద్ద తాడేపల్లి ప్యాలెస్ ఉంది, దేశంలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి, నువ్వే గుర్తించావు అనేక సమస్యల్ని పాదయాత్ర చేసినప్పుడు. మరీ ముఖ్యంగా ఆడబడుచుల తాడిబొట్లు చాలా చిన్న వయసులోనే తెగిపోతున్నాయి, నా బావలు చనిపోతున్నారు ఈ లిక్కర్ తాగి, నా మేనల్లుళ్ళు మేనగాళ్ళు అనాథలు అవుతున్నారు, కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి అన్నావు. నువ్వు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి దాన్ని ఒక వ్యాపారంగా మార్చుకుని తర్వాత 20 ఏళ్లకు కూడా తర్వాత వచ్చే గవర్నమెంట్లు కూడా నిషేధం పెట్టలేకుండా 20 ఏళ్ల పాటు ఆదాయం మీద అప్పు తీసుకొచ్చి ప్రభుత్వంలో నువ్వు ఏం చేసినట్టు?
ప్రజలు ఇప్పుడు అది ఏమన్నా నువ్వు దిగే నాటికి సంపూర్ణ మద్య నిషేధం పెడతా అని నువ్వే చెప్పావు. నేను చూసా, విన్నా, కన్నా అన్నీ నేను అమలు చేస్తా, ఇలాంటివి జరగనివని అన్నావు. అసలు మద్యంతో నడిచే ప్రభుత్వం అని ప్రశ్నించావు. ఎంత చక్కటి భావంతో ప్రశ్నించావు. మరి 5 ఏళ్ల పాటు నువ్వు ప్రభుత్వంలో ఉండి ఎందుకు చేయలేకపోయావు? ఇప్పుడు వచ్చి నేను ప్రజా దర్బారు పెడతానంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నీకు ప్రజలు కనబడలేదు. ఇవాళ నీ చేతిలో ఏముంది? గట్టిగా 10 మంది ఎమ్మెల్యేలు లేరు, వాళ్ళందరూ కలిసి లేచి నుంచుంటే నీ 151 మంది శాసనసభ్యులతోనే 23 మంది శాసనసభ్యులు స్మాష్ అయిపోతారని చెప్పావు అసెంబ్లీలో. మా వాళ్ళందరూ ఒకసారి లేచి నుంచుంటే ఇప్పుడు 164 మంది లేచి నుంచుంటే 11 మంది ఏమవుతారు? అది తెలియాలి కదా. ప్రజలు కూడా నువ్వు చెప్పిన మాటలన్నీ వాళ్ళ చెవుల్లో రింగుమని మారుమోగుతున్నాయి. అప్పుడు నువ్వేంటి పరిస్థితి? నువ్వు ఇవాళ అసెంబ్లీకి ఒక పక్కన వెళ్లకుండా నువ్వు ఎక్కడ పెడతావు ప్రజా దర్బారు పెట్టి ఏం పరిష్కరిస్తావు? నీ దగ్గర ఏం అంతకన్నా ముందు ప్రజల దగ్గరికి వెళ్ళింది వాళ్ళు. ఇవాళకి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాలకు వద్దు అని తీసేయమంటున్నారు. పోలీసులు అలవాటు ప్రకారం కడుతున్నారు పట్టాలు. తర్వాత చెట్లు కొట్టొద్దురా బాబు దిగండి అంటున్నారు. మేము హెలికాప్టర్ల మీద వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు మీరు కింద ట్రాఫిక్ కాపొద్దని చెబుతున్నారు, కింద తిరిగేటప్పుడే ట్రాఫిక్ కాపొద్దని చెబుతున్నారు. నీకు అంత ప్రాణభయం ఉన్నాడు, నువ్వు ప్రజా దర్బార్తో ప్రజలతో ఎక్కడ మమేకం అవుతావు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి షాపులు కూడా మూయించాలని ముందు రోజే మూయాల్సి వచ్చింది నీ పర్యటనకి. అంటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా అంత బందోబస్తు ఉండదు, వాళ్ళకి చాలా ప్రాణభయం ఉంటుంది. అంటే థ్రెట్ కూడా ఉంటుంది టెర్రరిస్టుల నుంచి, వాళ్ళ నుంచి ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు కూడా వాళ్ళ మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారని. నీకు నువ్వేమన్నా నక్సలైట్లతో తగాదా పెట్టుకున్నావా, లేకపోతే ఇంకెవరితో పెట్టుకున్నావు, లేకపోతే నువ్వు ఎక్కడన్నా ఇతర దేశాల్లో మాఫియా బిజినెస్లు చేస్తున్నావా? ఇక్కడతో పాటు ఇసుక మాఫియా వాళ్ళు ఎవడన్నా వచ్చి చంపుతారని భయమా, లిక్కర్ మాఫియా వాళ్ళు వచ్చి చంపుతారని భయమా? ఇంత ప్రాణభయం ఉన్నాడు నువ్వు ప్రజలతో ఇవాళ వచ్చి నేను ప్రజా దర్బారు పెడతావు అంటే నీ బలహీనత నువ్వే బయట పెట్టుకున్నట్టుంటుంది. ముఖ్యమంత్రిగా పీకలేనాడివి, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వేం పీకుతావు అని అడగరా జనం. కాబట్టి మనమే అవతలాడికి చరణా కోలిచ్చి దెబ్బలు కొట్టించుకున్నట్టు అవుద్ది. ఇప్పుడు అందాక చెప్పాను చూసారా, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే సూట్ అవ్వదు, ఎవరి బాణి ఆడదే. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఇలా ప్రజా దర్బారు పెట్టాడు, ఆయన ప్రజల్లో కలిసే నైజం ఆయనకు ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఉంది, ముఖ్యమంత్రిగా ఉంది. నీకు 2 సార్లు లేదే. ఇప్పుడు అప్పుడు ప్రజల్లో నువ్వు కలవలా, ఇవాళ కలవట్లేదు. నీకు ప్రజలు ఇవాళ ఎట్లా నిన్ను నమ్మి వస్తారు? నువ్వేం పరిష్కరించగలుగుతావు అని. నీకు ప్రజలను వదిలిపెట్టి నువ్వు నేరస్తుల్ని పరామర్శించడానికి నెల్లూరు వెళ్ళావు, కానీ ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఆ సమయాన్ని ఆ హెలికాప్టర్ ఖర్చులు ఉపయోగిస్తే ఎంతో మందికి ప్రజలకు మేలు జరిగేది. నువ్వు లక్షలు పెట్టి అక్కడికి నెల్లూరు వెళ్ళే బదులు. ఆయన ఎక్కడికి పోతాడు? నువ్వు ఎప్పుడైనా వెళ్ళి కలవచ్చు ఆయన్ని. తర్వాత నువ్వు ఆయన బ్యాలెట్ ఈవీఎంలు పగలగొట్టాడని నువ్వే చెబుతున్నావు, మళ్ళీ ఆయన మంచివాడని నువ్వే చెబుతున్నావు. నువ్వు ఏం చెబుతున్నావు? ఇప్పుడు మంచివాడైతే మంచివాడని చెప్పు, ఈవీఎంలు పగలగొడతాం తప్పని మాట ఆయన నోటంటే ఆ రోజు కూడా రాలా. ఆ రోజు మా శాసనసభ్యుడైనా సరే అతనికి ఓట్లు పడకపోయినంత మాత్రాన ఈవీఎంలు పగలగొడతారా అని అడగాలి కదా. ఈవీఎంలు అందరికి ఒక్కోసారి నిన్ను గెలిపించినాయి, కిందసారి 2019లో అదే ఈవీఎంలు, ఈసారి ఓడించినాయి. అది స్వీకరించాలి, మనం ఇది స్వీకరించాలి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఖండిస్తలేకపోతున్నాడు అర్థం కావట్లా. తన తమ్ముడు అని అవినాష్ గురించి చెప్పాడు, మావాడు మర్డర్లు చేయడు, మంచివాడు, చిన్నవాడు, చాలా ప్రశాంతంగా బతికేటాడు, అది ఇది అని ఎన్నో చెప్పాడు. కానీ ఆయన మరి హత్య కేసులో 8వ ముద్దాయి, మరి వెళ్ళి ఆ మాట అక్కడ ఎందుకు చెప్పడు సిబిఐ ముందు? అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ద్విపాత్రాభినయం చేస్తున్నాడండి. అది ప్రజలు తెలియదు అనుకుంటున్నాడు. నువ్వు ప్రజలు దూరంగా పెట్టి ప్రజలను హింసించి చంపి ఇవాళ ప్రజా దర్బారు పెడతావంటే ఎవరిని చంపి లోనేస్తావు నువ్వు ప్యాలెస్లోకి? అర్థం కాదు. నీకు ఏ మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఆ మూడ్ స్వింగ్స్ ఎవరికి ఎప్పుడు ఆయనకి ఎట్లా ఉంటుందో ఎవరికి తెలీదు. క్షణాల్లో మార్పు వస్తుంది, తుఫాన్లు వచ్చినట్టు. కాబట్టి అది ప్రజలు నువ్వు అధికారం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోలేను. ఒకవేళ ప్రజా దర్బార్ కనుక జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే నిజంగా ఈ 5 సంవత్సరాలు ప్రజా దర్బార్ని కొనసాగించే అవకాశం ఉందా, లేదంటే 2 నెలలు చేసి అది అప్పుడు మంత్రంగా మళ్ళీ అది ముఖ్యమంత్రి పెట్టాడు, పెద్ద పెద్ద షామియానాలు, వైట్ షామియానాలు పెట్టి, కానీ మళ్ళీ తర్వాత పబ్జీలో పడిపోయి ప్రజా దర్బార్ ఎగిరిపోయింది. అట్లా దాని స్థిరత్వం ఉంటలేదండి, ఒక ఫోకసింగ్ గా ఉంటల్లా. మరి ఎందువల్ల మరి కొంచెం ఆయనకి ఏదో ఇబ్బందులు ఆరోగ్యరీత్యా కూడా ఉన్నాయి అంటున్నారు. అది ఆ వైద్యం అది అయితే కొంచెం స్థిరపడితే మనం చూద్దాం.